అన్నయ్య నేను పెళ్లి చేసుకోను. పండు అయ్యా ఆ పిల్లకి ఏం తక్కువరా? ముక్కు పడక తక్కువ అనిపించింది. పెళ్ళి అయితే 100 ముక్కు పుడకలు చేయించొచ్చు. నిజం చెప్పు, ఆ పిల్ల నీకు నచ్చలేదు? అయ్యి బాబోయ్, నాకు నచ్చితే సరిపోద్దటండి. ఆ పిల్లకి నేను నచ్చాలి కదా. ఒరే అడ్డగాడిదా, సంబంధం వాడికి రా, నీకు కాదు. నాకొద్దని చెప్పానుగా. ఎందుకొద్దు? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విషయంలో నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. తమ్ముడు, కాబోయే కోడల విషయంలో నాకు కూడా కొన్ని అభిప్రాయాలున్నాయి. నేను ప్రేమించే పెళ్లి చేసుకుంటా పిన్ని. ప్రేమించి చేసుకుంటావయ్యా. నేను అలాగే అనుకుని మీ అమ్మని ప్రేమించాను. 2 పక్కల వాళ్ళు ఒప్పుకోపోయేసరికి లేవ తీసుకుని వెళ్ళి మరీ పెళ్లి చేసుకున్నాను. ఆ కోపంతో ఒక్కళ్ళు కూడా నా గడప తొక్కలేదు. ఆఖరికి మీ అమ్మ చచ్చిపోయినప్పుడు కూడా కనీసం చూడ్డానికి ఎవరు రాలేదురా. అందరూ ఉండి అనాథల్లా బతికాను. ఆ లోటు నీకు రాకూడదనే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశాను రా. నువ్వు ఈ సంబంధానికి ఒప్పుకుంటే మన ఇల్లంతా బంధువులతో కళకళలాడిపోతుందిరా. ఎన్నని చెప్పు తాత, నేను అమ్మాయిని చూస్తే నా మనసులో ప్రేమ పుట్టాలి. ఆమె కోసం నా మనసు పరితపించాలి. అలాంటి అమ్మాయి దొరికితేనే నేను పెళ్లి చేసుకుంటా. అలాగే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించమనవయ్యా. పెళ్ళయ్యాక మా ఇద్దరు అభిరుచుల అభిప్రాయాలు కలవకపోతే? కలవు అని గ్యారంటీ ఏమిటి? కలుస్తాయని మాత్రం గ్యారంటీ ఏంటి? 190 మంది పెళ్లి చేసుకున్న తర్వాతే ప్రేమించుకుంటున్నారు. ఆ 90 మందిలో 80 మంది రోజు పోట్లాడుకుంటూనే కాపురాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏమంటావయ్యా? ఇప్పుడు అన్నం కాదు, ఇందాక నుంచి అదే అంటున్నా. చెప్పు తాత. ఏంటయ్యా తాతయ్య తమ్ముడు చెప్పేది? డాడీని డైరెక్ట్ గా నేను చెప్తున్నాను విను. ఆ అమ్మాయి నాకు నచ్చింది, ఆ కుటుంబం నాకు నచ్చింది, వాళ్ళకి నేను మాటిచ్చాను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఏంట్రా పండు, నాన్న నన్ను సరిగా అర్థం చేసుకోడు. అదే బాబు, నాకు చిందరవందర గందరగోళంగా ఉంది. మీరేం వర్రీతో కర్రీ అయిపోకండి. 2 రోజులు అయితే ఆయనే మెత్తపడిపోతాడు. మెత్తపడకపోతే మీరు మెత్తపడిపోతారు కానీ. నీకు గుడ్ న్యూస్. ఏమిట్రా? నాకు అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం ఎక్కడ? స్విట్జర్లాండ్ లో. ఏం అక్కర్లేదు, ఇక్కడే ఇంటి పట్టు నుండి వంట వరకు చూసుకోమను. అంటే ఇంత చదువుకుని అక్క ఇక్కడే వంట మనిషిగా పనిచేయాలా? చేస్తే తప్పే ఉంది. ఇప్పుడు ఉద్యోగాలు అవి చేసి ఎవరిని ఉద్ధరించక్కర్లేదు. అక్కయ్య మన మనిషి, పని మనిషి కాదు. అందుకని పరాయి దేశం వెళ్ళి బానిసగా పనిచేస్తుందా? ఎందుకైనా గాంధీ గారు మనకు స్వాతంత్రం తెచ్చింది. నాకు మాత్రం అమెరికా వెళ్ళే ఛాన్స్ రాలేదా? నేను ఎందుకు వెళ్ళలేదు? వీసా రాక కనీసం వీళ్ళకి అక్కయ్య విలువ తెలియడం కోసమైనా స్విట్జర్లాండ్ పంపించు తాతయ్య. అలాగేనమ్మా, తప్పకుండా పంపిస్తాను. రే బాబు, పిలిచారా డాడీ? నిన్ను కాదురా, నా కొడుకుని. నన్ను కూడా మీ కొడుకే అంటున్నారు కదా, నన్నేమో అనుకున్నా. రే మురళి, టైం అవుతుందిరా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఆయన రారు, మీరు వచ్చి చేసేయండి. ఇంకా నిద్ర లేవలేదా? లేచి పోయారండి. లేచిపోయాడా? ఎక్కడికి? అదే మీరు బలవంతంగా పెళ్లి చేస్తారని భయపెట్టారు కదా, బెదిరి పారిపోయాడు. పారిపోయాడా? అవునండి. 4 రోజులు మీ కంటికి కనపడకుండా పోతే మీ కోపం ఆవేశం చల్లారి కాస్త బ్రెయిన్ ఎట్టి ఆలోచించి అబ్బాయి మనసు అర్థం చేసుకుంటారని. ఇలాంటి వెధవ ఐడియా వాడి బ్రెయిన్లోకి ఎలా వచ్చిందిరా? డాడీ, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఈ ఐడియా తనకొచ్చింది కాదు, ఇది నా ఓను. తనకు లోన్గా ఇచ్చాను. పాపం అక్కడికే అన్నాడండి, నేను ఇంట్లోంచి పారిపోతే డాడీ బాధపడతాడేమో బ్రదర్ అని. బాధపడితే బాడీ తగ్గుతుందని ధైర్యం చెప్పి సూట్ కేసు అది నేనే సర్ది పంపించేశాను. వంట పని చేయరా అంటే ఇలాంటి పెంట పని చేస్తావా? ఎక్కడికైనా సలహా ఇచ్చారో వాడికి? స్విట్జర్లాండ్ వెళ్ళిపోమన్నా. ఇడియట్. స్విట్జర్లాండ్ ఎయిర్పోర్ట్ లో నేను రిసీవ్ చేసుకోవడానికి నా ఫ్రెండ్ సుబ్బారావు వస్తాడమ్మా. అక్కడ నీకు కావలసినవన్నీ వాడు చూసుకుంటాడు. అలాగే తాతయ్య. ఒక్క నిమిషం అక్క, ఇప్పుడే వచ్చేస్తాను. అమ్మా, అక్కడ నీకేమైనా ఇబ్బంది అయితే వెంటనే నాకు ఫోన్ చేయి. హలో, అవును, స్విట్జర్లాండ్ సుబ్బారావునే మాట్లాడుతున్నా. ఈరోజు స్వామి రావడం లేదు. రావట్లేదా? ఏ? సడన్ గా తనకి హెల్త్ అప్సెట్ అయ్యి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంది. అయ్యో అలాగా? మీరు ఎయిర్పోర్ట్కి వస్తారేమో వద్దని చెప్పమన్నారు అచ్యుతరామయ్య గారు. వెళ్ళంలే అమ్మా, ఉంటా. మంచిది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా. ఆల్ ది బెస్ట్ అక్క. థ్యాంక్ యూ. వస్తా తాతయ్య. మంచిదమ్మా, వెళ్ళగానే ఫోన్ చేయి. బాయ్ బాయ్. కొంప మునిగింది, డాడీ వచ్చేస్తున్నాడు. ఏ మిస్టర్, కళ్ళు కనపడ్డలేదా? సారీ సార్, పొరపాటైపోయింది, చూసుకోలేదండి. చూసుకోలేదేమిటి? కళ్ళు నెత్తి మీద వెతుకు ట్రై చేస్తున్నావా? ఏదో పొరపాటున. పొరపాటున కాదు, కావాలనే డాష్ కొట్టావు. అందమైన ఆడపిల్ల కనిపిస్తే చాలు. అందమైన ఆడపిల్ల ఏది? ఎక్కడ? షట్ అప్. ఏమండాయ్, మాటలు తినగా రానివ్వండి. పొరపాటు నేను చెప్పాను కదండి, కావాలంటే డ్యామేజ్ కి ఎంత ఇదో చెప్పండి, డబ్బు ఇస్తాను, తీసుకోండి. అంటే నీ కళ్ళకి నేను అడుక్కు తినే వాళ్ళ కనిపిస్తున్నానా? చచ్చా లేదండి. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏట్లోకి. కరెక్టేనండి, ఈ మధ్య ఫ్లైట్లన్నీ ఏట్లోనూ తోటలోనూ దిగుతున్నాయి. చెప్పా చెప్పా కావలిస్తా కంప్లైంట్. తాతయ్య వదిలే.
చూడమ్మా ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో. 4 రాళ్ళు సంపాదిస్తే సరే పొగరతలకి ఎక్కుద్ది. ఏ ఓల్డ్ మ్యాన్ మా ఇంటి టంగ్ వేసే ఎవరికై పొగరెక్కింది? నీకు పొగరెక్కింది. Namaskar. Air India is happy to announce the departure of its flight AI142 to Zurich. As per international air traffic regulations, we request all ఏ మిస్టర్ నా పక్క నుంచి కూర్చున్నావేంటి? ఏ కూర్చోకూడదా? ఇవి లేడీ సీట్స్. వెళ్ళాల జెంట్స్ సీట్ లో కూర్చో. ఆర్టీసీ బస్ ఎక్కే వాళ్ళంతా ఫ్లైట్ ఎక్కితే ఇలాగే ఉంటుంది మరి. వాట్ యు మీన్? మరీ అంత ఇంగ్లీష్ వద్దమ్మా. ఇది నా సీటు. ఫ్లైట్ లో లేడీస్ కి జెంట్స్ కి సెపరేట్ సీట్లు ఉండవు. తెంగరబుచ్చి గారికి మొదటిసారి అనుకుంటా ఫ్లైట్ ఎక్కడం. పళ్ళు రాలగొట్టావు. ఏంటి? పళ్ళు రాలగొట్టావు. ఏయ్, కూర్చోండి, జాగ్రత్తగా. మర్యాదగా మాట్లాడు. ఏంటి? ఇదిగో అమ్మాయి, నువ్వు ఆగమన్నావు కాబట్టి ఆగుతున్నాను. ముందు వీడి కార్డు నెంబర్ నోట్ చేయి, తర్వాత చెప్తాను వీడి సంగతి. ఏంటో చేసేది? పోరా. 4, 5, 3, 6 ఏం చేసుకుంటావా? అబ్బా ఈ జరుకులతో చస్తున్నాం. ఈ స్విట్జర్లాండ్ రోడ్లన్నీ ఇంతేనండి. అప్ అండ్ డౌన్లు ఎక్కువ. ఈసారి జన్మభూమి కార్యక్రమంలో రోడ్లు రిపేర్ చేయించమని ముఖ్యమంత్రి గారికి చెప్పాలి. మిస్టర్ మ్, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? గ్లామర్ గా. షట్ అప్. హలో మేడం, ఆ మేఘం చూసారా? అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరం వెళితే స్వర్గం కనిపిస్తుంది. లెఫ్ట్ గా వెళితే నరకంలోకి వెళ్తాం. డౌన్ లోకి వెళ్తే భూమి మీద పడి అంబులెన్స్ లో హాస్పిటల్కి వెళ్తాం. ఇదేంటి ఫ్లైట్ నిజంగానే పడిపోతుంది? పడిపోవడం లేదు, స్విట్జర్లాండ్ లో ల్యాండ్ అవుతుంది. మే ఐ హెల్ప్ యూ ప్లీజ్? ఇప్పటికే చాలా హెల్ప్ చేశారు, వెళ్ళండి. అది కాదండి, ఆంధ్ర ఆడపిల్ల, అందులోనూ అందమైన ఆడపిల్ల, అందులోనూ ఒంటరి, అందులోనూ దేశం కాని దేశం. ఏదో సింగిల్ గా ఉన్నారన్న సింపతితో అడిగితే అలా కోపడతారేంటి? కోపడక హెల్ప్ అడగాల? అడగకపోయినా హెల్ప్ చేస్తాను. ఈ టీనేజ్ లో ఇన్ని లగేజ్ ఎలా మోస్తారు? ఇటువంటి మీకు శ్రమ అక్కర్లేదు, నా కోసం సుబ్బారావు గారు వస్తారు. సుబ్బారావా? ఆయన ఎవరు? మీ బాయ్ ఫ్రెండా? షట్ అప్. ఓ హస్బెండా? హస్బెండ్ కాదు, బాయ్ ఫ్రెండ్ కాదు. నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చి ఆయన. మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అతను స్విట్జర్లాండ్కి వచ్చాడా? ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు మిస్టర్ సుబ్బారావు? కోసిన అప్పల్ నరసమ్మా, ఆ తెల్లతోలను చూస్తుంటే నీకు సుబ్బారావు అప్పారావులా కనిపిస్తున్నారా? మాకు తెలుసు. ఏంటి మీ సుబ్బారావు అంకుల్ ఇంకా రాలేదా? లేదు. కొంపదీసి ఇక్కడికి వస్తూ వస్తూ దారిలో యాక్సిడెంట్ అయిపోయాడేమో. సారీ, ఫోన్ చేసి ఆయన అడ్రస్ కనుక్కో. మాకు తెలుసు. అయ్యో, కంగారు సుబ్బారావు అంకుల్ నెంబర్ ఇక్కడ పడేసానే. హైదరాబాద్ ఫోన్ చేసి కనుక్కో. మాకు తెలుసు. హలో, జలంధర, నేను. సుబ్బారావు అంకుల్ ఎయిర్పోర్ట్ కి రాలేదు. ఆయన నెంబరు రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ ఏంటి? హలో, నేను సౌమ్యని. రాంగ్ నెంబర్. ఎవరమ్మా అది? ఎవడో ఇడియట్ ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతున్నాడు. కాసేపు ఆ కనెక్షన్ తీసిపారే. అలాగే తాతయ్య. ఏమైంది? రాంగ్ నెంబర్ అంటున్నారు. మళ్ళీ చేస్తే డిస్కనెక్ట్ అయిన సౌండ్ ఏ వస్తుంది. టెన్షన్ పడకుండా నాతో రండి. మీ సుబ్బారావు అంకుల్ని నేను పట్టుకుంటాను. ఎక్కడికి? కిస్ మీ. వాట్? వద్దా? పోనీ ఫస్ట్ నైట్. యు అది వద్దంటే హనీమూన్ పోదాం. హౌ డేర్ యు? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? అపార్థం చేసుకోకండి, అవన్నీ ఇక్కడ హోటల్స్ పేర్లు. నేను మరీ పువ్వులో చెవెట్టుకోలేదు. అవి హోటల్స్ పేర్లంటే నమ్మేయడానికి. చెవిలోనే పువ్వు పెట్టుకున్నారు. చూడండి, ఇక్కడ మన ఊర్లోలా బాలాజీ డీలక్స్, వెంకటేశ్వర లాడ్జీ, కనకదుర్గ విలాస్ లాంటి పేర్లు ఉండవు. పదండి. థ్యాంక్ యూ.
రూము. ఇక్కడ రూమ్ దొరకడం చాలా కష్టం, కానీ మీ గురించి చెప్పగానే ఇచ్చేశాడు. ఏం చెప్పావు? సుబ్బారావు అంకుల్ మిస్ అయ్యాడనా? కాదు, మీకు 6వ నెల రన్నింగ్ అని, దాంతో కరిగిపోయి. వాట్? నాకు 6 నెలలు కడుపని చెప్పావా? పెళ్లి కాకుండానే నేను తల్లి నేను చెప్పి. ఏమండి, మీకు నేనంత దుర్మార్గుడిలా కనిపిస్తున్నానా? మీరు మా భారతదేశపు స్త్రీ, మీ పరువు పరాయి దేశంలో తీస్తానని ఎలా అనుకున్నారు? నాకు మాత్రం దేశభక్తి లేదనుకున్నారా? మీరు నా పెళ్ళమని. ఏంటి? నేను నీ పెళ్ళని చెప్పావా? అలా చెప్తే ఫీల్ అవుతారని నేను మీ మొగుడని చెప్పా. యూ లేకపోతే నా లపాకి అని చెప్పమంటారా? ఇడియట్. వెరీ గుడ్, మీరు అలా తిడుతూ ఉండండి. వాడు ఖచ్చితంగా మనం ఇండియన్ భార్యాభర్తలమని నమ్మేస్తాడు. ఈ హోటల్లో రూమ్స్ కేవలం మొగుడు పిల్లలకు మాత్రమే ఇస్తారు. రండి, రూమ్కి పోదాం. నాకు అసలే టెన్షన్గా ఉంది, కాసేపు పడుకుందాం. ఏంటి? నువ్వు నా రూమ్ లోనే ఉంటావా? పోనీ మీకు అంత అభ్యంతరం అయితే నేను రూమ్లో ఉంటాను, మీరు బాత్రూంలో ఉందరు కానీ. ఏమండి, మన రూమ్కి రూట్ ఇటు. చస్తే నీతో ఉండను. సరే, మీ ఇష్టం. రావాలనిపిస్తే 106 వచ్చి. కరాటేలు కుంఫులు చేసుకునే వాళ్ళు కూడా కాబోయే కలెక్టర్లకి సలహాలు ఇచ్చేయడమే. సలహాలు ఇవ్వడానికి చదువు అక్కర్లేదండి. మిమ్మల్ని రోల్ మోడల్ గా పెట్టి గేమ్ డిజైన్ చేస్తున్నాం. ఎలాగలగా? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా ఈ గేమ్ కి మీరే హీరో.